బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తుఫాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకుల రాకపై నిషేధం విధించారు. ఇక తుఫాన్ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ప్రత్యేక అధికారి శశిధర్, కలెక్టర్ రాజబాబు సమీక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు జిల్లా వ్యాప్తంగా అయితే మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఇప్పటికే 22.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదైంది. అయితే మరో 2 రోజుల పాటు మొందా తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు విద్యుత్ శాఖ, అటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఏదైతే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 21 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఏదైతే ముంపు గ్రామాల ప్రజలతో పాటు తీర ప్రాంత ప్రజలను అయితే తుఫాన్ షెల్టర్లకు తరలిస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో ముందా తుఫాన్ ప్రభావంతో ఇటు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు ఎక్కువగా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ పూర్తిగా అప్రమత్తం చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పి రాజాతో పాటు ప్రత్యేక అధికారి శశిధర్ ఎప్పటికప్పుడైతే జిల్లా అన్ని శాఖల అధికారులతో అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు మొందా తుఫాన్ ప్రభావంతో సముద్రం తీర ప్రాంతం మాత్రం ప్రస్తుతం అయితే కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో సముద్రం 30 అడుగుల మేర బయటకు వచ్చింది. అదే ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత మండలాలైన వేటపాలెం, చిన్నగంజాం, చీరాల, కొత్తపట్నంతో పాటు సింగరాయకొండ మండలాల ప్రజలను మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎక్కడ సముద్రంలోకి వేట వెళ్లకుండా మత్స్యకారులకు ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే సముద్రానికి పర్యాటకులు రాకుండా కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో పికెట్ నిర్వహించి సముద్రానికి ఎవరు రాకుండా మాత్రం పోలీసు శాఖ మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొందా తుఫాన్ ప్రభావంతో ఇటు పశ్చిమ ప్రకాశం జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో పాటు అద్దంకి, సొంతనూరుపాడు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాత్రి నుంచి అయితే ఎడతెరపులేని వర్షం కురుస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు ఏదైతే తుఫాన్ వాయుగుండం ఏదైతే ప్రస్తుతం తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు ఎక్కువగా ఉండి దాని ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఎక్కడ విద్యుత్తుకి అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వాగులు వంక పొంగే ప్రాంతాల్లో అయితే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే ముందు జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ రిజర్వాయర్ల వద్ద కూడా రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్ పరిధిలో వర్షపు నీరు చేరుతున్న నేపథ్యంలో వాటిని బయటకు వదిలి ఎప్పటికప్పుడు రిజర్వాయర్ల పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొందా తుఫాన్ ప్రభావంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో పాటు ఈదురుగాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే